Hello amigos, welcome to our channel. We are Ragala sisters. So guys, ఇదైతే రామోజీ ఫిలిం సిటీలో షూట్ అన్నమాట. ఇది రాబిన్ హుడ్ మూవీ షూట్. నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని మీతో పాటు షేర్ చేస్తున్నాను అన్నట్టు ఉంటుంది కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను. అక్క షూటింగ్ లో ఎవరెవరు ఉంటారు? మెనీ పీపుల్ అయితే ఉంటారు చెల్లి. శ్రీలీలక్కని మీట్ అవుతావా? ఓకే అక్క. షూట్ కి అయితే వెళ్తున్నాం. ఇది రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్. సీనరీ లొకేషన్ చాలా బాగుంది. ఇవన్నీ డమ్మీ హౌసెస్. నేను ఇవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అక్క బాలే బాగుంది, ఇంటికి వెళ్దామా? చెల్లి ఇవన్నీ డమ్మీ చెల్లి, ఆ ఇంట్లో మనం ఉండలేం. ఈ ఇంట్లో జస్ట్ అలా షూటింగ్ చేస్తారు. నాది నైట్ షూట్ అండి. సో నేను మా కో ఆర్టిస్టులు చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇది రామోజీ ఫిలిం సిటీ క్యారవన్ గైస్. సో ఇక్కడైతే మా చెల్లి మామూలుగా అయితే అల్లరి చేయట్లేదు, అసలు అటు ఇటు గెంతుతానే ఉంటుంది. అక్క షూటింగ్ వెళ్దాం పది, ఇక్కడే వీడియోనే చెప్తానే అన్నా. ఇంకా ఆగు చెల్లి, ఇంకా మనల్ని షార్ట్ కి పిలవలేదు కదా. ఇలా మా చెల్లి అల్లరి కంటిన్యూ అవుతానే ఉంది. నా షూటింగ్ చూడడానికి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు. వాళ్ళెవరో మీరు చూస్తారా? ఓకే, రెడీ, 3, 2, 1 సర్ప్రైజ్! మా అమ్మమ్మ వచ్చింది నా షూట్ చూడడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నేను సినిమా షూటింగ్ చూపించకూడదు కాబట్టి బయట ఉన్న స్నిప్పెట్స్ చూపించాను మీకు. అండ్ ఈవిడ అయితే ఇంకొక కో ఆర్టిస్ట్, ఒక పాప, తన పేరు సాన్వి. మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం షార్ట్ గ్యాప్ లో. ఇలా నైట్ షూట్స్ ఉన్నప్పుడు నేను మా చెల్లి మా కార్లోనే పడుకుని పోతాం. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6కి అయితే ప్యాకప్ అయిపోయింది. సో ఇలా మా క్యారవన్స్ అని ఒక సైడ్కి పెట్టుంటే నితిన్ సార్వి, శ్రీలీలక్కవి, ఇంకా మీకు కూడా అలా వ్యూ చూపిద్దామని చూపిస్తున్నాను. ఇలా వెళ్తున్నప్పుడు జబర్దస్త్ ఫనీ సార్ నాకు బాయ్ చెప్పారు. ఇంకా ఆర్టిస్టులు అందరం స్టార్ట్ అయిపోయాం. ఇది నెక్స్ట్ డే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరిగింది. ఇక్కడ చాలా షూటింగ్స్ అవుతాయి. లోపల చిన్న చిన్న సెట్స్ ఉంటే చాలా బాగుంటాయి. ఇంకా మేమైతే క్యారవన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను వెళ్ళి నా కాస్ట్యూమ్ వేసుకోవాలి. ఈసారి మా క్యారవన్ కలర్ అయితే బ్లూ. నా క్యారవన్ వ్యూ కూడా క్విక్ గా ఇస్తాను, మీరు కూడా చూడండి. ఆ రోజు నా కాస్ట్యూమ్ వచ్చి అయితే గ్రీన్ కలర్. కాస్ట్యూమ్ వేసేసుకొని ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి. హియర్ కమ్స్ ద బ్రేక్ఫాస్ట్. ప్రొడక్షన్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నేను మాక్సిమం ఇడ్లీయే తింటాను, ఇంకా చాలా పెడతారు, పొంగల్, ఉప్మా. నాతో పాటు ఇంకొక బాబు చేశాడు. ఆ బాబు పేరు అయితే ఆరుషం. నేను ఆ బాబు లైక్ సెట్స్ లో బాగా ఎంజాయ్ చేస్తాం అని బాగా ఆడుకుంటాం కూడా. ఇదైతే సాంగ్ షూట్ లొకేషన్. మేము సాంగ్ లో కూడా ఒక చిన్న బిట్ లో ఆ రోజు మా చెల్లి వచ్చింది సెట్స్ లోకి. అది లంచ్ టైం, మేము లంచ్ చేస్తున్నాం. అక్క చికెన్ పెట్టా దా చెల్లి. ఇది నెక్స్ట్ డే ఆఫ్ సాంగ్ షూట్ గైస్. మేమైతే 2 days ఆఫ్ సాంగ్ షూట్ చేసాము. సో నేనైతే
ఎవరి ఆర్టిస్టులతో అయితే షూట్ చేశానో వాళ్ళతో నేను ఇక్కడ ఫొటోస్ పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే శ్రీలీలక్క బర్త్డేకి నేను కార్డ్ చేశాను. అక్క హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను హగ్ చేసుకున్నారు. అండ్ శ్రీలీలక్కతో కొన్ని ఫొటోస్. ఇదైతే లాల్ సార్తో ఫోటో. ఇది లాస్ట్ డే ఆఫ్ షూట్ లో శ్రీలీలక్కతో అండ్ ఇంకా వెంకీ కుడుముల సార్తో ఫోటోలు తీసుకున్నాం. ఈ రోజుతో అయితే రాబిన్ హుడ్ షూటింగ్ అయిపోయింది. ఇది కూడా ఒక షూట్ లొకేషన్. ఇలా షార్ట్ గ్యాప్స్ లో మేము ముగ్గురం కలిసి రీల్స్ చేస్తూ ఉంటాం. ఇది ఏ రీలో గెస్ట్ చేయండి. సో ఇప్పుడైతే మేము రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ కి అయితే వెళ్ళాము. అది హైటెక్స్ లో జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. అక్క చెల్లికి ఇక్కడికి వస్తారా? ఆ చెల్లి వస్తారు. మేము ఈవెంట్ లొకేషన్ కి అయితే వచ్చేసాము. చెల్లి స్లో పడిపోతావు. అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. హియర్ కమ్స్ చిన్ని సార్. ఈ సారే నన్ను డైరెక్టర్ సార్ కి పరిచయం చేస్తారు. వావ్, ఇట్స్ మై ప్రీ రిలీజ్ సెలబ్రిటీ పాస్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నాన్న మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్. లైటింగ్స్ తో భలే ఉంది. ఇక్కడ సాంగ్స్ కి అయితే మా చెల్లి డాన్స్ వేస్తానే ఉంది. లుక్కిస్తే చాలేజా, లక్ అవుతా ఫీల్ అవుతా, కిక్ వచ్చి టచ్ చేస్తావా, వన్ మోర్ టైం, హాయ్ సార్ హౌ ఆర్ యు. ఇలా అయితే డైరెక్టర్స్ అని ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ అని మీట్ అయ్యాము. లుక్కిస్తే చాలేజా, లక్ అవుతా ఫీల్ అవుతా, కిక్ వచ్చి టచ్ చేస్తా, వన్ మోర్ టైం. ఇలా మా చెల్లి రాబిన్ హుడ్ సాంగ్స్ పాడుతానే ఉంది. హియర్ కమ్స్ ది రాబిన్ హుడ్ టీమ్. డేవిడ్ వార్నర్ సార్, శ్రీలీలక్క, నితిన్ సార్ అందరూ అయితే స్టేజ్ మీదకి వచ్చారు. ఇది నా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. నాకు చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటింగ్ గా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాము. హియర్ కమ్స్ ద ట్రైలర్ లాంచ్. నేను ట్రైలర్ లో కనిపించాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నేను మా చెల్లి అండ్ ఇంకా ఆరుష్ అందరు ఆర్టిస్టులు కలవడానికి వెళ్ళాము. ఇది చాలా జూమ్ లో తీసిన వీడియో, సో మీకు కొంచెం క్లారిటీ తగ్గచ్చు. శ్రీలీలక్కకి ఇంకా ఇలా అందరికి హగ్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము అందరికి హలో చెప్పేసి వచ్చేసాం.
ఇక్కడ అందరూ నన్ను చూసి నాతో పాటు ఫోటో తీసుకున్నారు. హియర్ కమ్స్ ద మూమెంట్ దట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఇక్కడ నేను రాబిన్ హుడ్ టీమ్ తో స్టేజ్ మీదకి వెళ్ళాను. అందరినీ స్టేజ్ మీద నుంచి అలా అందరినీ ఒకసారి చూడడం ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. చాలా బాగా అనిపించింది. హియర్ కమ్స్ ద రాబిన్ హుడ్ సెల్ఫీ. అందులో మేము పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. నా బ్యాచ్ నా క్యూట్ లిటిల్ ఫ్రెండ్స్. హాయ్. Hello. Arush. Hi, I am Moksha. సో దేవ్ ఆల్సో వర్క్ వెరీ వెరీ హార్డ్. నా సెట్ బడీస్ అయిపోయారు, సో అందుకే ఊరికి పరిచయం చేద్దామని. Thank you amigos for watching. Please do like, share and subscribe to our channel. Please. Love you amigos.